అయితే యాక్చువల్గా మీకు ఎక్కువ సినిమాలు చేసిందంటే హెబా పటేల్ తోటి బేసిక్గా. మీరు హెబా పటేల్తో సినిమాలు మాత్రమే చేశారు, బట్ చాలా మంది మీకు హెబా పటేల్కి పెళ్లి కూడా చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు, చేశారు అన్నయ్యని. తర్వాత ఆమె కూడా ఉంది, నాకు రాశారంతా కూడా నాకు కూడా బోర్ కొట్టేస్తుంది, కొన్ని సినిమాలు నేను బ్రేక్ ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే కాన్స్టెంట్లీ ఆర్ డూయింగ్ 4 films 3 films. ఒరే బుజ్జిగా తర్వాత చేయలేదు కదా, ఒరే బుజ్జిగా చేశాను. అదే అప్పటికి ముందు, ఆ తర్వాత చేయలేదు. అదే అప్పటికి ముందు 5 సినిమాలు చేశారు కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ కదా, నాకు ఆవిడ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ సేమ్ అలాగే ఇప్పుడు తన మీద కాన్స్టెంట్గా టచ్లో అయితే ఉన్నాం, కానీ షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ షీఈస్ ఆబ్వియస్లీ వెరీ నైస్ పర్సన్ అంతా ఓకే. బట్ అంటే ఇప్పుడు బిజీగా ఉంటాం, టచ్లో ఉన్నాం, ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు కదా తెలుగులో, ఎప్పుడు మళ్ళీ చేసే మాట్లాడదు నాకు కుదరదు. అంటే ఒక్కసారి టెక్స్ట్ చేశాను అంతే. ఇప్పుడు రంజాన్ రోజు ఈద్ ముబారక్ అని టెక్స్ట్ చేశాను అంతే, థ్యాంక్ యూ అని చెప్పింది. సో అంతే తప్ప అది ఎక్కువ టచ్లో ఉండింది. అందరూ బిజీగా ఉంటాం కదా ఉంటాం. బట్ అప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు కుమారి చేసాం, ఆ సినిమా మంచి 10 years చేసాం, ఆ సినిమా మంచి, సో హిట్ కాంబినేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో ఆ తర్వాత కొంచెం అందగాడే చేసాం. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, ఒరే బుజ్జిగాలో అది చేసాం. అంటే 4 సినిమాలు చేశాను అంతే. ఓకే, మళ్ళీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ అన్ని కుదిరాయంటే ఆబ్వియస్లీ చేస్తాం. సో మరి మళ్ళీ తోటి మళ్ళీ చేసే అవకాశం ఎనీ టైం ఈవిడ చేయాలి. ఆవిడ ఎందుకు చేయదు, ఆవిడ రెడీగా ఉంది. అంటే ఈ సినిమా తర్వాత ఇవి చాలా పెద్ద హీరోయిన్ అయిపోతుంది, సో తర్వాత ఈవిడ ఒప్పుకోవాలి అంటున్నా. డెఫినెట్లీ అయినా కూడా అంటే ఆవిడని చూస్తే అర్థమవుతుంది మాకు ఎంత పద్ధతిగా ఉందో, ఎంత ఇదిగా ఉందో. రాజ్ తరుణ్తో మళ్ళీ ఒక సినిమా చేయాలని ఎంత ఆరాటపడుతున్నాను యాక్చువల్లీ. మరి రాజ్ తరుణ్ పెళ్ళి ఎప్పుడు? పప్పన్నం ఎప్పుడు పెడతారు? పెళ్లి చేసుకోను. పప్పన్నం ఎప్పుడు పెడతారు? కనీసం కావాలంటే ఇంటికి రండి, బిర్యానీ పెట్టే తింటాం మేము మీ పెళ్లికి. ఏం కావాలి ఇంటికి రండి. పప్పన్నం కావాలంటే మా డాడీ చేస్తారు, బిర్యానీ కావాలంటే ఆర్డర్ పెడతా, తినేయండి, ఏం పర్లేదు, ఎప్పుడంటే అప్పుడు రండి. సరే 3 ముళ్ళు కూడా వేసేస్తే అక్షంతలు కూడా వేసి. ఎందుకు అంత కసి రావాలి మీకు? కసి ఉందండి దీంట్లో. మిమ్మల్ని పెళ్లి చేస్తాం ఆనందంగా ఉంటే తట్టుకోలేరా? ఎందుకలా? అరే ఉయ్యాలా చంపాలని మీరు అన్ని సినిమాలు తీసి మీరు అంత మెసేజ్లు ఇచ్చి మంచి మంచి మెసేజ్లు. లేదు అంటే ఐఎమ్ వెరీ టఫ్ పర్సన్, కొంచెం కష్టం నాతో. మీరు టఫ్ పర్సన్, మేము నమ్మాలి. నాది చాలా డీటెయిల్డ్ ఇది అయిపోద్ది, పాడ్కాస్ట్ అయిపోద్ది, ఇంటర్వ్యూ. ప్రశాంతంగా పాడ్కాస్ట్ తర్వాత చేద్దాం. పాడ్కాస్ట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. పాడ్కాస్ట్ తర్వాత ఖచ్చితంగా డెఫినెట్గా.